మిస్లీడ్ చేసిందని చెప్పి అందరికి అర్థమైపోయిన తర్వాత మాత్రం నాకు కొంచెం బాధ అనిపించింది. అయ్యో ఆడపిల్ల ఇలా ఇరుక్కుందని. మళ్ళీ ఏంటంటే ఆవిడ చేసినవి ఆవిడకి తగిలేలే, మరి ఏం చేస్తాం, అందరి తలకు ఉసురు పోసుకుంది కదా చాలా మాట్లాడి అని ఫీలింగ్ అనిపించింది. కానీ ఒకటి, ఆవిడ సారీ చెప్పాలి ఫస్ట్ మీడియాకి, పోలీసులకి. అది చేయాల్సిన పని. నేనేదో వచ్చానండి, నన్ను పిలిచారు, ఇన్వైట్ చేస్తే ఆర్టిస్టులం కదా అని అదేదో చెప్పకుండా ఇలా చేయడం వల్ల మాత్రం ఆవిడ ఇరుక్కుందని అనుకుంటా. మీరు ఇంకేదో ఎప్పుడేమో అడిగారు, అంటే ఇండస్ట్రీ తరపున ఇంకా ఎవరు అన్నది నాకు తెలిసి క్లారిటీ లేదండి. నేను ఈసీ మెంబర్ కాదు, జాయింట్ సెక్రటరీ నేను. అందుకనే మా అసోసియేషన్ గురించి నేను అంత అథెంటికేటెడ్ మాట్లాడుతున్నా కూడా. చెప్పండి. ఇంకొకటి చూస్తే ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలు కానీ, డ్రగ్స్ కానీ పాల్గొంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా సెలబ్రిటీస్. అందులోనూ తెలుగు ఇండస్ట్రీ ఏంటైతే అంతర్జాతీయ ఖ్యాతి అయితే ఉన్నటువంటి పొజిషన్. అసలు ఇట్లాంటి వాళ్ళని ఎలాంటి శిక్ష వేయాలంటారు? అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, ఇతర శిక్షలు కానీ, అంటే ఏం చెప్తారు మీరు దీని గురించి? అంటే ఆడైనా మగైనా శిక్ష వేయాలండి ఎవరైనా. తప్పుడు అంటే ఈ డ్రగ్స్ అనేది మనం అది పిల్లల భావితరాలని చెడగొట్టేవి ఇవన్నీ పార్టీలు. రేవు పార్టీలు ఏంటండి, రేవు పెట్టకుండా మంచి కర్ర పట్టుకొని మంచి రేవు పెడితే బాగుంటుంది. రేవు పార్టీలు అంట విడతనం పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా డ్రగ్స్ వేసేసి 300-400 మంది 100 మంది అంట. వీడి డబ్బులు కట్టాలంటే వీడంతా డబ్బులు దండుకుంటే 50-60 లక్షలు ఆ పార్టీ అంటది. ఎందుకండి, చక్కగా నువ్వు అంత ఎంజాయ్ చేయాలనిపించింది, నీకు అంత అలవాటు ఉంది, ఏదో ఉంది, చక్కగా అమ్మా నాన్నతో బయటికి వెళ్ళి సరదాగా ఒక రెస్టారెంట్లో కూర్చొని తినేసి మంచిగా ఏదన్నా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే కులుమనాలో కొడైకెనాల్లో వెళ్ళి 4 రోజులు చక్కగా హ్యాపీగా ఫ్యామిలీని తీసుకొని తిరిగితే ఆ డబ్బులు ఈ డబ్బులని తాగేసి ఊగేసి ఫుల్ మత్తులో జోగిపోయి ఒకరికొకరు పొడి చేసుకొని తిట్టేసుకొని కొట్టేసుకొని ఏం పార్టీలు అండి ఇవన్నీ. కల్చర్ని మొత్తం నాశనం చేసి పాడదొబ్బుతున్నారు మొత్తం అంతా. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీకే ప్రతిదీ ఆపాదిస్తారు. మా కర్మగాలి ఎలాంటి వాళ్ళు కొంతమంది దొరుకుతారు కాబట్టి, కర్మకాలి ప్రతి దగ్గర ఎవరో ఒకరు ఇండస్ట్రీ వాళ్ళు దొరుకుతారు కాబట్టి ఒక్కళ్ళు చేస్తే మొత్తం ఇండస్ట్రీ వాళ్ళే ఇండస్ట్రీ మొత్తం అందరినీ వేస్తారు. ఇప్పుడు నిజంగా తాగని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు, అసలు అలవాటే లేదు మాకు ఎవరికే. కానీ చూస్తే క్యారెక్టర్స్ చేస్తే వీళ్ళు తాగుబోతులే, వీళ్ళు తిరిగిపోతులే, ఎందుకంటే క్యారెక్టర్స్ చేస్తున్నాం కదా, దానివల్ల ముద్ర వేసేస్తారు. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ముద్ర. మేము ఎన్ని మంచి పనులు చేస్తున్నాం, ఎంత మంచిగా ఉన్నాము, ఏ విధంగా ఉన్నాము, ఎలా ఉన్నామని ఎవరికి అవసరం లేదు. ఒక్కళ్ళు చేస్తే మొత్తం అందరికి ఆపాదిస్తారు. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీకి అందరికీ పేరు తెచ్చేసి ఎవరున్నారో అందులో తెలియదు. కానీ ఈమె దొరికింది, ఇంకెవరో చిన్న లేడీ ఆర్టిస్టులు ఎవరో కనిపిస్తున్నారు. శ్రీకాంత్ గారు కాదని ఖండించారు. నెక్స్ట్ మన ఆయన ఎవరో జానీ మాస్టర్ కూడా ఖండించారు. సో వీళ్ళు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీళ్ళు ముగ్గురులో ఒక ఆమె ఉంది అక్కడ, మిగిలిన ఇద్దరు లేరంటున్నారు. మరి వేచి చూడాలి. ఖచ్చితంగా లేరని నేను ఐ హోప్ సో, ఎందుకంటే వాళ్ళు ఉండకపోవచ్చు, ఉంటే అంత గట్టిగా మాట్లాడలేరు. ఈమెయితే మాత్రం ఖచ్చితంగా బుక్ అయిపోయిందండి. ఆవిడ నోరు, తన కోపము, తన శత్రువులాగా తన వాయిస్, తన వెకిలి చేష్టలు, తన మాటలన్నీ కలిపి తన పాపం జాలేస్తుంది నాకైతే. పాపం అయ్యో హేమక్క ఇలా అయిపోయింది ఏంట అని జాలేస్తుంది అందరి మీద. నాకు సిస్టర్ లాంటిది, నాకు పాపం ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆవిడ ఇలాగే మాట్లాడింది నా కోసం. పాపం ఒక ఆడపిల్ల మంచిగా ఉండాలి, నేను సేమే కోరుకుంటున్నాను, నీ మంచిగా కోరుతున్నానమ్మా, మంచిగా ఉండాలి, నీ గురించి ఏ విధమైన ఇది రాకూడదని, నీకు అందులో నా టెస్ట్లో నీ దగ్గర ఏం బయటకు రాకూడదు, నువ్వు తీసుకున్నావు అని చెప్పకూడదని నేను కోరుకుంటున్నాను. నాకు తెలిసిన నా రాముని నేను కోరుకుంటున్నా, మీకు మంచి జరగాలి. మీకు ఏమైనా శిక్ష పడేది అసోసియేషన్ తరపున ఏమైనా పడితే అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. నా అనాలిసిస్ ప్రకారంగా నేను చెప్పగలిగాను ఏముంటుందని. మేబీ అందరితో పాటుగా ఎవరిని చేసినా ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. కాబట్టి ఆవిడని సస్పెండ్ అయితే కన్ఫామ్గా చేస్తారు, అది నేను చెప్పగలను బల్ల గుద్ది నొక్కి ఒక్క నుంచి. మొత్తానికి చూడొచ్చు, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి హేమగారి మీద ఖచ్చితంగా వేటుపడుద్ది. అధ్యక్షుడు మంచు విష్ణు వచ్చిన తర్వాత దీని మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒకరిద్దరు దొరికినా కూడా మొత్తం ఇండస్ట్రీ మొత్తానికి ఈ డ్రగ్స్ కానీ ఇతర రేవ్ పార్టీ లాంటి వాటిని ఆపాదించి ఆ ఇండస్ట్రీ పరువు పోయేలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా హేమ తన నోటి నుంచి వచ్చిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క విమర్శ, చేసినటువంటి వ్యాఖ్యలే తిరిగి తనకి కొట్టాయి తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఇది ఆమె ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా తన బాడీలో ఏ విధమైనటువంటి డ్రగ్స్ శాంపుల్స్ దొరకకుండా బయటపడాలని నేను కూడా కోరుకుంటున్నాను.